నిన్న సీతమ్మను మనవాడిన భద్రాచల రామయ్య ఇవాళ పట్టాభిషేక్తుడు కానున్నారు. శ్రీరామనవమి భద్రాచల పుణ్యక్షేత్రంలో నిన్న సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇక ఇవాళ ఉదయం 10:30 నుంచి 12:30 వరకు మిథిలా స్టేడియంలో రాముల వారికి మహాపట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక త్రేతాయుగంలో జగదభిరాముడికి మహాపట్టాభిషేకం రోజున నిర్వహించిన క్రతువును భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం నేడు జరపబోతున్నారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి మరుసటి రోజున పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్ర స్వామి పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు మరింత వివరాలు అందిస్తారు. సైదులు. మాధవి, భద్రాచలంలో సీతారామ సమేతంగా శ్రీరాముడు మరికొద్దిసేపట్లో మహాపట్టాభిషేకుడు కానున్నాడు. అందుకు సంబంధించి మనం ప్రస్తుతం మిథిలా స్టేడియంలో ఉన్నాం. మిథిలా స్టేడియంలో సంబంధించి కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో. మిథిలా స్టేడియంలో 3 ఉప మండపాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక మండపంలో హనుమంతుడు, సుగ్రీవుడు సహా 8 మంది రామ పరివారం అష్టాదిక్పాలకులను చేస్తడం జరుగుతుంది. అదేవిధంగా మధ్య మండపంలో మంత్రజాలంతో 500 నదుల 4 సముద్రాల జలాలను అవగాహన చేస్తారు. 3 మండపంలో శ్రీరాముడు రాజముద్ర, రాజదండం, పాఠకులను ఉంచుతారు. అనంతరం అష్టోత్తర సహస్ర నామార్చన, సువర్ణ పుష్పార్చన చేయడం ఈ మహాపట్టాభిషేకం సంబంధించి కూడా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. మహాపట్టాభిషేకానికి గవర్నర్ మొత్తంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇందుకు సంబంధించిన సాంప్రదాయం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈసారి రాష్ట్ర గవర్నర్ కూడా విష్ణుదేవ్ వర్మ మహాపట్టాభిషేకానికి హాజరవుతున్నారు. అటు మంత్రులు కూడా హాజరవుతున్న పరిస్థితి. మొత్తంగా పట్టాభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తే విజయసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే సీతారాముల కళ్యాణానికి వచ్చిన భక్తులు చాలా మంది ఇక్కడే ఉండి పట్టాభిషేకం చూశాకే వెనుదిరుగుతారు. శ్రీరాముడు సంబంధించిన మండపంలో పంచకుండాత్మకము పంచయిష్టాయత చతుర్వేద ఆహ్వానము పురస్కృతంగా మండప త్రయ ఆరాధన నిర్వహిస్తారు. పట్టాభిషేకం నిర్వహించే వేద పండితులకు సంబంధించి శ్రీరాముడు పట్టాభిషేకం నిర్వహించేందుకు వైదిక మంత్రాలతో వశిష్ఠుడు, వామనుడు, జాబిలి, కశ్యపుడు, కాచాయనుడు, గౌతముడు, విజుడులను తమలో వరింపజేసుకుంటారు. అనంతరం పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. వీరికి నేతృత్వం వహించేందుకు వాల్మీకి స్థానాన్ని మరొకరకు వరింపజేసుకునే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా పట్టాభిషేకంలో కీలకమైనటువంటి కిరీటధారణకు ముందు రామాయణంలోనే యుద్ధకండలో గల పట్టాభిషేక పారాయణలను 101 శ్లోకాలను కూడా పఠిస్తారు. అనంతరం రాజాది రాజా అంటూ శ్రీరాముడు విస్తృతను వివరిస్తూ మధ్యాహ్నం 12 అభిజిత్ ముహూర్తాన బంగారు సింహాసనం పైన స్వర్ణ మొత్తంగా పట్టాభిషేకం చేసే పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ చూడవచ్చు మొత్తం ఏర్పాట్లు కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారు. ఒకవైపు ఎండా వేడిమి ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రామభక్తులు అందరూ కూడా మొత్తం మిథిలా స్టేడియంలో షామియానాలతో పాటు స్ప్రింక్లర్లను ఈసారి ఏర్పాటు చేస్తారు. కూలర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందో. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పట్టాభిషేకానికి ముందస్తుగానే ఎక్కడ కూడా అంటే గవర్నర్ వస్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే గవర్నర్ సారపాక గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అక్కడి నుంచి స్వాగతం పలికేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ఆయన ఐటీసీ గెస్ట్ హౌస్ కి వెళ్లి ఎస్టీసీ గెస్ట్ హౌస్ నుంచి నేరుగా సీతారామచంద్రస్వామిని దర్శనం చేసుకుంటారు. దర్శనం అనంతరం ఆయన నేరుగా పట్టు వస్త్రాలను సమర్పించేందుకు మిథిలా స్టేడియం చేరుకుంటారు. అక్కడ 12:30 గంటలకు అభిజిత్ లగ్నం 12:30 గంటలకు సంబంధించినటువంటి పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆయన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి ఆయన గవర్నర్ వెళ్లిపోనున్నారు. దీనికి సంబంధించినటువంటి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా నీడలో శ్రీరాముడు పట్టాభిషేక కార్యక్రమం కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.